వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. ప్రస్తుతము రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితులు ఉన్నాయి. మరి విభిన్న పరిస్థితుల దృష్ట్యా ఇక మనకు కరోనా నేపథ్యంలో ఇక మిగిలిపోయినటువంటి సంస్థలు ఒక విద్యా సంస్థలే. ఇంకొన్ని చిన్న చిన్నవి ఈ వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి సినిమా థియేటర్లు అయితేంది కొన్ని అంశాలు మిగిలిపోయినాయి. సో ఇక అతి త్వరలోనే విద్యా సంస్థల ప్రారంభోత్సవం అంటే విద్యా సంస్థలు ప్రారంభం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పరీక్షా తేదీలు ప్రకటించారు. సో అంటే గ్రూప్ 1కు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. ఆ తర్వాత గ్రామ సచివాలయ ఎగ్జాము ఈ నెలలోనే జరగబోతుంది. ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించినటువంటి రాత పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. సో కాబట్టి మరి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకే రైట్. మనము ఈ యొక్క పోటీ పరీక్షలకు సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్లలో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి మన ఇండియన్ పాలిటీకి సంబంధించి అనేది మనము డిస్కస్ చేసుకుందాం. సో మరి మనకు మొట్టమొదట భారత రాజ్యాంగము చారిత్రక నేపథ్యం చట్టాల్లో వచ్చినటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా అభ్యర్థులు గమనించండి, పోటీ పరీక్షల్లో మీరు ఒకవైపు ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఇటీవల ఎగ్జామ్లలో ప్రశ్నలు ఎలా వచ్చాయి, ప్రశ్నల సరళి ఎలా ఉంది, మరి ఏమైనా భిన్నంగా అడుగుతున్నాడా, అంటే గతంలో అడిగిన ప్రశ్నలకు ఏమైనా భిన్నంగా అడుగుతున్నాడా, లేదా సాధారణ జ్ఞానాన్ని పరీక్షిస్తున్నాడా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు అంతిమంగా పోటీ పరీక్షల్లో ఒక అభ్యర్థి విజయం సాధించాలంటే అంతిమంగా చేయాల్సింది ఏంటంటే ప్రశ్నలకు ఆన్సర్ చేయరావడం అనేదే ఒక అభ్యర్థి యొక్క విజయంపై ఆధారపడి ఉంటుంది. రేపు నీకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని పుస్తకాలు చదివిందని అడగరు, నీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది ఎవరు చూడరు. నీకు మార్కుల ఆధారంగానే మీకు జాబ్ వస్తుంది. ఆ మార్కులు నువ్వు ఎక్కువ సాధించాలి అంటే వీలైనన్ని ప్రశ్నలు, వీలైనన్ని బిట్లు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఒక అభ్యర్థి నాకు 2 మార్కుల్లో మిస్ అయింది, 3 మార్కుల్లో మిస్ అయింది అని అనడానికి గల కారణం ఏంటంటే, సో ప్రిపరేషన్ అనేది అందరూ సమానంగానే చేస్తారు. ఒక మోస్తారు స్థాయి పోయిన తర్వాత ఒక సీరియస్ యాస్పిరెంట్ అనేది ప్రిపరేషన్ అనేది అందరు అభ్యర్థులు ఒకే రీతిన ప్రిపేర్ అవుతారు. సరే రిష్యూ చేసుకోవడంలో కొంత వెనుకబడ్డ ప్రిపరేషన్ ఈక్వల్గా చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడ 1,00,000 మంది ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 10,000 మంది ప్రిపరేషన్ ఒకే రకంగా కొనసాగించుకుంటూ పోతారు. మరి అందులో 1000 ఉద్యోగాలు మరి 10,000 మందిలో 1000 మందికే ఉద్యోగాలు ఎందుకు వస్తాయి? 9,000 మందిలో 9,000 కంటే భిన్నంగా ఎందుకు ఉంటారంటే ఆ 1000 మంది అభ్యర్థులు ప్రిపరేషన్తో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తారు. మనం డైరెక్ట్గా చదివే ఎగ్జామ్లోకి వెళ్తే మనకు తెలిసిన అంశాలు కూడా మనము రాంగ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో మనకు తెలిసింది రాంగ్ పెడితే మనము వెనుకబడిపోతాము. ఆ తర్వాత ప్రశ్నకు ఆన్సర్ చేయొస్తే మిగతా అభ్యర్థుల కంటే ఒక 5-10 మార్కులు మనం ముందుంటాము. ఒక అభ్యర్థి విజయాన్ని నిర్దేశించేది 1 లేదా 2 మార్కుల దగ్గర చాలా పోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ లోపాన్ని ఏ అభ్యర్థి కూడా ఇక ముందు కొనసాగించొద్దు. దానికి ప్రశ్నలు అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ప్రీవియస్ ప్రశ్నలు ఎలా వచ్చాయనేది మనం ఒక్కసారి చూద్దాం మన పాలిటిక్స్ సంబంధించి. సో ఫస్ట్ జతపరచుము, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. జాబితా 1, జాబితా 2. సో ద్విసభా విధానం ఒకటి అడిగాడు, లెజిస్లేటివ్ సంక్రమణ అని అడిగాడు, ప్రత్యేక నియోజకవర్గాలు అన్నాడు. ఓకేనా. ఆ తర్వాత స్వయం ప్రతిపత్తి, ప్రావిన్షియల్ అటానమీ అని చెప్పేసి అన్నాడు. సో చూడండి అన్న, మనకు ప్రత్యేక నియోజకవర్గాలు అనేది మింటో మార్లే సంస్కరణల ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలు ఉంటుంది. వేటి ద్వారా?
మింటో మార్లే సంస్కరణల ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలు ఎవరు కేటాయించారు? ముస్లింలకు కేటాయించారు. అంటే మనకు మీకు ఈ బిట్లు ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యూహం అనేది ఏర్పడాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇప్పుడు సికి 4 ఉంది. సో మిగతా దాంట్లో ఇది లేదు, ఇది లేదు, ఈ 2 వదిలేసేయాలి. ఓకేనా? ఈ 2 వదిలేసేయాలి. ఇక మనకు ఉన్నది ఏంది? ఇదొకటి మిగిలింది. సో మిగిలినప్పుడు సో సికి 4 ఇచ్చారు. ఆ తర్వాత ద్విసభా విధానం మనకు చూడండి 1919 చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో డయార్కి, కేంద్ర స్థాయిలో ద్విసభా విధానం అని ప్రవేశపెట్టారు. అంటే ఏకేముండాలి మనకు? ఏకేముండాలి? 3 ఉండాలి. అవునా? ఏకేముండాలి? 3 ఉండాలి. ఏకి 3 ఉంది. ఆ తర్వాత ఓకే ఏకి 3 ఉంది, ఏకి 2 ఉంది. కాబట్టి సో మనం ఆన్సర్ ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. చూడండి, ద్విసభా విధానము 1919 చట్టం ద్వారా, లెజిస్లేటివ్ సంక్రమణ అనేది 1861 భారత కౌన్సిల్ చట్టం ద్వారా, ప్రత్యేక నియోజకవర్గాలు అనేవి 1909 ద్వారా, స్వయం ప్రతిపత్తి ప్రావిన్షియల్ అటానమీ అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. ఎందుకంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనకు ప్రావిన్షియల్, మీ క్లాస్లో చెప్పాను ప్రావిన్షియల్ అంటే ఏంటి, స్వయం ప్రతిపత్తి ఏంటి అనేది దాని మీద సమగ్రంగా వివరణ ఇచ్చాను. సో కాబట్టి 1919 చట్టం ద్వారా రాష్ట్రాల్లో డయార్కి అంటే ద్వంద్వ ప్రభుత్వము, కేంద్రంలో ద్విసభా విధానము. అదే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ద్విసభా విధానము, కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంటి? సి ఆన్సర్ అవుతుంది. ఓకే, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1961 భారత కౌన్సిల్ చట్టం, 1919 మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు, 1909 మింటో మార్లే సంస్కరణలు అంటారు. వాటి ద్వారా ఇది మనకు రావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందో చూద్దాం. ఇవన్నీ కొన్ని సివిల్ సర్వీస్లో వచ్చాయి, కొన్ని గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చాయి, కొన్ని ఎస్ఐఆర్ పోలీసులో వచ్చాయి, ఆయా సందర్భాల్లో వచ్చాయి. ఈ క్రింది చట్టాలన్నీ అవి ఏర్పాటు చేసిన క్రమాన్ని సరైన వరుస క్రమంలో అమర్చుమన్నాడు. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి మనకు. వచ్చినప్పుడు మనము చూడండి, రెగ్యులేటింగ్ చట్టం వచ్చేసి 1773, పిట్స్ ఇండియా వచ్చేసి 1784. ఓకే, చార్టర్ చట్టం వచ్చేసి 1793 చార్టర్ చట్టము, 1813 చార్టర్ చట్టము, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, 4 చార్టర్ చట్టాలు ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ చట్టం వచ్చేసి 1861 భారత కౌన్సిల్ చట్టం, 1892 భారత కౌన్సిల్ చట్టం, 1909 భారత కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణ అని చెప్పేసి అంటారు. కాబట్టి మనకు సో ఏ 73, 84, 93, 61 ఇబ్బంది పెట్టకుండా ABCD అనేది ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ABCD అనేది ఆన్సర్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే చూడండి, ఇటువంటివి ఇచ్చినప్పుడు మనకు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఇక్కడ చూసాం. మనం నోట్లో అనుకోవాలి, ఇంత రాసి ఇదంతా టైం వేస్ట్ చేసుకోదు. పిట్స్ ఇండియా చట్టం 1784 అని, చార్టర్ చట్టం 1793, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861 అన్నప్పుడు ఖచ్చితంగా మిగతా ఇయర్ అనేది మనకు రెగ్యులేటింగ్ చట్టం ఫస్టే ఉంటుంది. కాబట్టి మిగతా ఆప్షన్లో ఏదైనా ఉందా? లేదు. సో కాబట్టి మనం టైం సేవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ నుంచే పోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం వివరణ ఇచ్చుకోవడానికి మనం ఇలా చేసుకుంటున్నాము. మీరు ఎగ్జామ్ హాల్లో ఇంత టైం ఉండదు కాబట్టి సో ఆ ఆన్సర్ చేయడం అనేది ఇన్ టైంలో చేయడం అనేది రావాలి. ఆ స్పీడ్ అనేది బాగా పెరగాలి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు స్పీడ్ అనేది పెరుగుతుంది. సో చూడండి, రెగ్యులేటింగ్ చట్టం 1773, పిట్స్ ఇండియా చట్టం 1784, చార్టర్ చట్టం 1793, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861. ఆన్సర్ వచ్చేసి ABCD ఆన్సర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చట్టం. సో ఇవి హేతువు కారణం, ఇటువంటివి అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చూడండి అన్న, ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు హేతువు కారణం అనేటువంటి ప్రశ్నలు గతంలో సివిల్ సర్వీస్ పరీక్షలో, సివిల్ సర్వీస్ కంటే ముందు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ ప్రశ్నలు చూసేది. ఈ తమిళనాడు, కేరళ నుంచి యూపీఎస్సీ తీసుకుంది. యూపీఎస్సీ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇలాంటి ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా మనకు ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు హేతువుకు సంబంధించినటువంటి స్టేట్మెంటు కారణం అనేది ఈ స్టేట్మెంట్ ఫలితంగా ఈ స్టేట్మెంట్ రావాలి ఎప్పుడైనా.
అభ్యర్థులు గమనించాలి. ఇటువంటివి ఆన్సర్ చేయాలంటే లాజికల్ పాయింట్ ఏంటంటే మొదటి స్టేట్మెంట్ నుండి రెండో స్టేట్మెంట్ అనేది ఫలితం రావాలి. అప్పుడు అది సరి అయింది అవుతుంది. సో ఒకవేళ దీనికి సంబంధం లేకపోతే రెండు స్టేట్మెంట్ సరి అయినవి అయ్యి దీనికి సంబంధం లేకపోతే రెండు సరి అయినది కానీ దానికి అది వివరణ కాదు అని అర్థం. ఇప్పుడు ఇదేమి ఇచ్చిందో చూద్దాం. ఈ లెక్కన ఏతో చూడండి, 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన బ్రిటన్ రాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎస్, 1858 నవంబర్ 1 నాడు భారతదేశ పరిపాలనను బ్రిటన్ రాణి ప్రత్యక్షంగా చేపట్టింది. ఈ ప్రకటనని ఏమంటారని చెప్పుకుంటాము? విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు. ఏమంటారు? విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు. రైట్. కాబట్టి ఏ2 కరెక్ట్. కారణం ఏం చెప్తుండు? ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించడానికి ఇష్టపడలేదు అన్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు రెండో స్టేట్మెంట్ మనం ఫస్ట్ చూస్తే 1857 మే 10 నాడు జరిగిన సిపాయిల తిరుగుబాటును సక్రమంగా అణిచివేయలేదన్న కారణం చేత బ్రిటిష్ ప్రభుత్వము ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించడంతో ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా మేము పరిపాలిస్తామని ఏమనలే. ఇక ఇంకా కూడా భారతదేశాన్ని మేము పరిపాలిస్తామని ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చెప్పలేదు కాబట్టి మరి ఇది చెప్పలేదు కాబట్టి భారతదేశం బ్రిటన్ రాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి రెండు సరైనవే, ఏ6లు రెండు సరైనవే, ఏకి 6 సరైన వివరణ అవుతుంది. కాబట్టి మీకు ఇంతకుముందు చెప్పాను, మొదటి స్టేట్మెంట్ నుంచి రెండో స్టేట్మెంట్ ఫలితం రావాలి, లేదా రెండో స్టేట్మెంట్ నుంచి మొదటి స్టేట్మెంట్ ఫలితం రావాలి. ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్ ఫలితం వస్తే అది దానికి సరైన వివరణ అవుతుంది, రెండు సరైన అయినా. ఒకవేళ ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్ ఫలితం రాకపోతే అది దానికి సరైన వివరణ కాదు. కాబట్టి అలా రెండు సరైనవి, ఏ6 సరైన వివరణ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో సరిగా జతపరచనిది, ఫస్ట్ ప్రశ్న కరెక్ట్ చదవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఈ కింది వాళ్ళలో సరిగా జతపరచనిది మ్యాచ్. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, 1947 డిసెంబర్ 9 నాడు రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశము జరిగింది. సో ఇది కాదండి, ఎందుకంటే రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం ఏ రోజు జరిగింది? 1946 డిసెంబర్ 9 నాడు జరిగింది. 1946 డిసెంబర్ 9 నాడు తొలి సమావేశం జరిగింది. కాబట్టి మొదటి స్టేట్మెంటే సరికాదు. కాబట్టి ఇదే ఆన్సర్ అయిపోతుంది. చూద్దాం మిగతాయి కూడా. 1949 నవంబర్ 26 నాడు భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఎస్, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు 11వ సమావేశంలో ఆమోదించింది. మరి మనకు 1949 నవంబర్ 26 నాడు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన వెంటనే పౌరసత్వము, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్ అనేవి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ 1949 నవంబర్ 26 నాడు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తర్వాత మనము అందుకే 2015 సంవత్సరం నుండి, ఏ సంవత్సరం నుండి? 2015 నుండి మనం నవంబర్ 26 రోజున ఏం జరుపుకుంటున్నాము? రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓకేనా? బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఏమని నిర్ణయించిందంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2015 నుండి మనము నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుందామని చెప్పేసి నిర్ణయించింది. కారణం ఏంటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి, జన్మించి 125 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో 2015 సంవత్సరం నుండి మనము ప్రతి సంవత్సరం నవంబర్ 26 రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో మనం 2015 నుండి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓకే, ఇది సరైన స్టేట్మెంట్. నెక్స్ట్ 1950 జనవరి 24 నాడు రాజ్యాంగ పరిషత్పై రాజ్యాంగ సభ్యులు చివరిగా సంతకం చేశారు. ఎస్, 12వ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 284 మంది హాజరవుతారు. సో రాజ్యాంగ పరిషత్తు మరి 12వ సమావేశంలో మన జాతీయ గీతం జనగణమన, మన జాతీయ గేయం వందే మాతరంను ఆమోదించడం జరిగింది. కాబట్టి 284 మంది సభ్యులు ఆ రోజు హాజరై సంతకాలు చేయడం జరిగింది. కాబట్టి మరి ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది.
ఆ తర్వాత 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఎస్, ఇది కూడా సరైన స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి జతపరచ అనేది ఏదైతుంది, మొదటిది అవుతుంది. ఎందుకంటే 1947 డిసెంబర్ 9 అన్నాడు, మనకి యాక్చువల్గా ఏమనాలి, 1946 డిసెంబర్ 9 అనాలి. కాబట్టి 1947 డిసెంబర్ 9 కాబట్టి అది తప్పుడు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ప్రశ్న ఎప్పుడైనా జాగ్రత్తగా చదవాలన్న, ఆ టెన్షన్ పడొద్దు, తొందరపడొద్దు, ప్రశ్నను శాంతంగా ఆలోచించి చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రశ్న చూడండి, 5వది. ఈ క్రింది వ్యాఖ్యలలో రాజ్యాంగ సభకు సంబంధించి సరైన ప్రకటనను గుర్తించుము అన్నాడు. సరి అయిన అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూసుకోవాలి. ఈ క్రింది వ్యాఖ్యలలో రాజ్యాంగ సభకు సంబంధించి సరి అయిన ప్రకటనను గుర్తించుము అన్నాడు. సో చూడండి, ప్రావిన్సుల అసెంబ్లీ సభ్యుల చేత పరోక్ష ఎన్నిక విధానం ద్వారా ఎన్నుకోబడ్డారు. రైట్. సో రాజ్యాంగ పరిషత్ సభ్యులు పరోక్షంగా ఎన్నికయ్యారు, నామినేట్ అయ్యారు. మీకు చెప్పాను ఎన్నిక విధానం ఎలా జరిగిందనేది. సో కాబట్టి ప్రావిన్షియల్ అసెంబ్లీల చేత, అప్పట్లో శాసనసభను ప్రావిన్షియల్ అసెంబ్లీలు అనేవాళ్ళు. ఆ ప్రావిన్షియల్ అసెంబ్లీల చేత ఎన్నుకోబడేటువంటి వ్యక్తులు ఈ రాజ్యాంగ సభ సభ్యులు. ఇది రైట్ స్టేట్మెంట్. ఆ తర్వాత ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు కాదు, రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నుకోబడలే, పరోక్షంగా ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఇది తప్పుడు స్టేట్మెంటు. స్థానిక ప్రభుత్వ సంస్థలచే ఎన్నుకోబడ్డారు, తప్పు. ప్రభుత్వంచే నామనిర్దేశం చేయబడ్డవారు. ఓకే, అయితే మరి ప్రావిన్సుల అసెంబ్లీల చేత పరోక్ష ఎన్నిక విధానం ద్వారా ఎన్నుకోబడ్డారనేది మనకు ఇది 1 ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ 1 ఆన్సర్ రైట్. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 389 అని చెప్పాలి. అందులో తొలి సమావేశానికి 211 అయితే అధికారికంగా నమోదైంది 207. చివరి సమావేశానికి 284 మంది సభ్యులు హాజరయ్యారు. సో రాజ్యాంగ పరిషత్ సభ్యులు పరోక్షంగా ఎన్నికయ్యారు, కొంతమంది నామినేట్ అయ్యారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. రైట్. నెక్స్ట్ జతపరచుము అడిగాడు. సో జతపరచుములో ముసాయిదా కమిటీ చైర్మన్, ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరని చెప్పుకోవాలి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. బిగ్ 4 ఉండాలి. ఓకే, నెక్స్ట్ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ ముఖ్య న్యాయ సలహాదారుడు బెనగల్ నరసింహరావు. ఎవరని చెప్పాలి? బిఎన్ రావు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కొద్దిగా. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏం కావాలి? ముసాయిదా కమిటీ చైర్మన్ అంటే ఏకు 3 రావాలి. ఓకే, సో కొద్ది ఆప్షన్స్ తప్పుపడ్డట్టుందండి, చూసుకోవాలి ఇది. ఓకే, భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ B4. ఆ తర్వాత రాజ్యాంగ సభ సభ్యుడు కేఎం మున్షి C5. ఓకే, ఈ కేఎం మున్షి గారు మనకు 1952 వరకు, అంటే రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి కాకముందు ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు కదా. జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఈ కేఎం మున్షి 52 తర్వాత ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తాడు. ఓకేనా, రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, ఒక పొలిటికల్ పార్టీని స్థాపిస్తాడు. తర్వాత ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరంటే కేఎం మున్షి గారండి. సో రాజ్యాంగ పరిషత్ సభ్యుడు మన కేఎం మున్షి గారు. సో కాబట్టి C5. చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. కాబట్టి D1. తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ E2. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ ముఖ్య న్యాయ సలహాదారుడు బెనగల్ నరసింహరావు F6. ఇట్లా రావాలి. ఓకే, ఆప్షన్స్ తప్పించినట్టుంది, ఇది చూసుకోవాలి. సో కాబట్టి A3, B4, C5, D1, E2, F6 అనేది మనకు చెప్పుకునేటువంటి అంశం. సరే, దీనికి ఆన్సర్లతో సంబంధం లేకుండా చూడండి, ముసాయిదా కమిటీకి, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 1947 ఆగస్టు 29 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో, ఎవరెవరు? అంబేద్కర్ చైర్మన్ ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, ప్రొఫెసర్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా,
బిఎల్ మిట్టల్, డిపి ఖైతాన్ అని చెప్పేసి 7 సభ్యులతో ముసాయిదా కమిటీ ఏర్పడింది. ఆ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకే, అంబేద్కర్. నెక్స్ట్ భారతదేశ తొలి ప్రధానమంత్రి ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. భారతదేశానికి 4 సార్లు ప్రధానమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు. 1947, 52, 57, 62లో 4 సార్లు ప్రధానమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కేఎం మున్షి. చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో 1946 డిసెంబర్ 11 నాడు, గమనించాలి ఇక్కడ, 1946 డిసెంబర్ 11 నాడు రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అవుతాడు. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు ముఖ్య న్యాయ సలహాదారుడు ఎవరంటే బెనగల్ నరసింహరావు, బిఎన్ రావు అంటాం. ఓకే, సో బిఎన్ రావు గారు 1946 డిసెంబర్ 11 నాడు రాజ్యాంగ పరిషత్తుకు ముఖ్య న్యాయ సలహాదారుడిగా ఎన్నికవుతాడు. ఏ రోజు? 1946 డిసెంబర్ 11 నాడు రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారుడిగా ఎవరిని నియమించడం జరుగుతుంది? బిఎన్ రావును నియమించడం జరుగుతుంది. ఈయన మయన్మార్ రాజ్యాంగంలో కూడా పాల్గొంటాడు. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది కదా, ది హేగ్, అలా అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా నియమితులైన తొలి భారతీయుడు బిఎన్ రావు గారే. అలాగే చిత్తు రాజ్యాంగాన్ని, రఫ్ కాన్స్టిట్యూషన్ని రచించింది కూడా బిఎన్ రావే. ఈయన రాసిన బెనగల్ నరసింహరావు రాసిన చిత్తు రాజ్యాంగంలో 240 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయి. సో అట్లా మనకు ఈ ప్రశ్న అనేది ప్రీవియస్ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ జతపరచుము. జాబితా 1, జాబితా 2 కమిటీలు, చైర్మన్ అనేది ఇచ్చారు. యాక్చువల్గా రాజ్యాంగ పరిషత్తులో 22 కమిటీలు ఉన్నాయి. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం కమిటీల సంఖ్య ఎంత? 22. వీటిలో అతిపెద్ద కమిటీ ఏదంటే సలహా సంఘం, అడ్వైజరీ కమిటీ అంటారు. 1947 జనవరి 24 నాడు 55 మంది సభ్యులతో, అంటే ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, 54 మంది ఇతర సభ్యులు, మొత్తం 55 మంది సభ్యులతో ఈ యొక్క అడ్వైజరీ కమిటీ సలహా సంఘాన్ని వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ నియమించడం జరిగింది. మరి ఆ కమిటీలు ఏంటో చూద్దాం. సో చూడండి, కేఎం మున్షి బిజినెస్ కమిటీ. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు స్టీరింగ్ కమిటీ, అంటే జెండా కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఆ తర్వాత రూల్స్ కమిటీకి, వీటన్నిటికీ ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీలన్నిటికీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు. ఆ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ కేంద్ర అధికారాల కమిటీ, అంటే కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ. ఆ తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఏకి 3 ఉండాలి. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ అంటే స్టీరింగ్ కమిటీ, బికి 4 ఉండాలి, A3, B4, రైట్, ఇది ఆన్సర్. ఆ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ కేంద్ర అధికారాల కమిటీ, రైట్, సికి చూడండి, కేఎం మున్షి బిజినెస్ కమిటీ, రాజేంద్ర ప్రసాద్ స్టీరింగ్ కమిటీ, బికి 4 ఉండాలి. జవహర్ లాల్ నెహ్రూ కేంద్ర అధికారాల కమిటీ, సికి 1 ఉండాలి. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, రైట్. చూడండి అమ్మా, ఏకి 3, బికి రాజేంద్ర ప్రసాద్ స్టీరింగ్ కమిటీ, బికి 4 ఉండాలి. సికి జవహర్ లాల్ నెహ్రూ 1 ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీకి డికి 2 ఉండాలి. సో ఇది A3, B4, C1, D2 అనేది మనకు ఉండేటువంటి ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకేనా, A3, B4, C1, D2 అని చెప్పేసి మనము చెప్పుకోవాలి. సో ఇది ఆన్సర్గా మనం చెప్పుకోవాలి. A3, B4, C1, D2 అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. రైట్. నెక్స్ట్ జతపరచుము అన్నాడు. జతపరచుమనిచ్చి జాబితా 1, జాబితా 2 అని ఇచ్చాడు. ఇచ్చి మనకు ఏదైనా కొత్త భాగం చేరిస్తే ABCDల రూపంలో చేరుస్తారు. 23వ నెంబర్ మీద భాగం ఉండదు. ఎంతసేపు అయినా 22 లోపలనే ABCDల రూపంలో చేరుస్తారు. అందుకే నెంబర్డ్ పార్ట్స్ 22, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే 25. ఎందుకంటే భారత రాజ్యాంగంలో మనకు 7వ భాగాన్ని తొలగించారు. కొత్తగా 4A భాగాన్ని ప్రాథమిక విధులు,
9A భాగాన్ని మున్సిపాలిటీలు, 9B భాగాన్ని సహకార సంఘాలు, 14A భాగాన్ని ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటు చేశారు. కాబట్టి భాగాలు జతపరచమన్నాడు కాబట్టి అన్ని కొత్త భాగాలు అడిగాడు. ఫస్ట్ 4Aలో ఏముంటుంది? ప్రాథమిక విధులు. ఓకేనా? A2 ఓకే. ఆ తర్వాత 9B సహకార సంఘాలు, B3 ఓకే, B3. ఆ తర్వాత 14Aలో ఏముంటుంది? ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఓకేనా? C1. తర్వాత ఓకే, ఇక్కడ మనం 9A అడిగాడండి. ఫస్ట్ 9Aలో ఏముంటుంది మనకు? 9A మున్సిపాలిటీలు, A4 రావాలి. ఆ తర్వాత 9B సహకార సంఘాలు, B3 రావాలి, A4 B3. ఆ తర్వాత మనకు 14A ట్రిబ్యునల్స్ కాబట్టి ఓకే రైట్. ట్రిబ్యునల్స్ 14A ట్రిబ్యునల్స్, తర్వాత 4A ప్రాథమిక విధులు. ఇది సో చూడండి, A4 B3 C1 D2 ఏడుంది మనకు? ఇది ఉంది, చూసారా? రైట్. చూడండి అమ్మా, మనకు 9A అనేది మున్సిపాలిటీలకు సంబంధించి భారత రాజ్యాంగంలో 74వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా 9A అనేటువంటి నూతన భాగాన్ని చేర్చి మనకు 18 అధికారాలతో 18 ఆర్టికల్స్లలో చేర్చినటువంటి అంశమే ఈ మున్సిపాలిటీలు, నగరపాలక వ్యవస్థలు. కాబట్టి దాన్ని 9A అనే భాగాన్ని మున్సిపాలిటీలో చేర్చారు. ఆ తర్వాత 9B సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. మనకి ఇటీవల 97వ రాజ్యాంగ సవరణ 2011 ద్వారా చేర్చి 2012 నుంచి అమల్లోకి వచ్చినటువంటి 3 అంచెల్లో ఉండే సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 9 సబ్ క్లాస్ B అనే భాగంలో 243ZH నుండి 243ZT వరకు మున్సిపాలిటీలకు సహకార సంఘాలకు సంబంధించినటువంటి నిబంధనలు పొందుపరిచారు. అది 9B అనేది సహకార సంఘాలకు సంబంధించినటువంటిది. ఆ తర్వాత మనకు 14A అనేవి ట్రిబ్యునల్స్. మనకు 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటు చేశారు. మరి అది మనకు 14A. ఆ తర్వాత 4A ప్రాథమిక విధులు, వీటిని కూడా 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చారు. కాబట్టి A4 B3 C1 D2 ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ప్రశ్న, హేతువు కారణాలు. భారత సమాఖ్య, అర్ధ సమాఖ్య. ఎస్, భారత సమాఖ్య పాక్షిక లేదా అర్ధ సమాఖ్యాలు అన్నది ఎవరు? కేసీ వేర్. భారత సమాఖ్యను అర్ధ సమాఖ్య అన్నది ఎవరంటే కేసీ వేర్ గారు. అలాగే భారత రాజ్యాంగం ఏకకేంద్రం కాదు, పూర్తిగా సమాఖ్య కాదు, అందుకే అర్ధ సమాఖ్య. భారత రాజ్యాంగం అనేది పూర్తిగా సమాఖ్య కాదు. పూర్తిగా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు సమాఖ్య లక్షణాలు కలిగిన అమెరికా దేశాన్ని పరిశీలించారు, ఏకకేంద్ర లక్షణాలు కలిగిన బ్రిటన్ దేశాన్ని పరిశీలించారు, 2 దేశాలను పరిశీలించారు. పరిశీలించిన తర్వాత భారత రాజ్యాంగానికి సంబంధించి 2 లక్షణాలు సరిపోవట్లేదు. అంటే 2 ఒకటే పూర్తి సమాఖ్యను చేద్దామన్నా సరిపోవట్లేదు, పూర్తిగా ఏకకేంద్ర దేశం చేద్దామన్నా సరిపోవట్లేదు. కాబట్టి 2 లక్షణాలు ఉంటాయి. కాబట్టి భారతదేశాన్ని సమాఖ్య లక్షణాలు కలిగిన ఏకకేంద్రం అంటారు. అట్లా మనం కేసీఆర్ గారు ఏమన్నారంటే, కేసీ వేర్ గారు ఏమన్నారు? భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అన్నాడు. ఓకేనా? సో మనకు షంషేర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, షంషేర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు పోయినసారి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగాడు. సో షంషేర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది? భారతదేశం సమాఖ్య కంటే ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పింది. కానీ మనకు భారతదేశం పూర్తిగా ఏకకేంద్రం కాదు, సమాఖ్య కాదు, కొన్ని సమాఖ్య కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది భారతదేశం అర్ధ సమాఖ్య, భారత రాజ్యాంగం ఏకకేంద్రం కాదు, పూర్తి సమాఖ్య కాదు. 2 సరైనవే, ఏకి 6 సరైనది అవుతుంది. కాబట్టి సో ఏఆర్లో 2 సరైనవి, ఏకి 6 సరైన వివరణ, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే చూడండి, ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్ వచ్చిందా? భారతదేశం పూర్తి సమాఖ్య కాదు, ఏకకేంద్రం కాదు, కాబట్టి భారతదేశం అర్ధ సమాఖ్య అయింది. ఒకవేళ ఒకటే అయి ఉంటే, పూర్తి సమాఖ్య లక్షణాలు కలిగి ఉంటే భారతదేశము పూర్తి సమాఖ్యగా ఉంటుండే తప్ప
మరి అర్ధ సమాఖ్యగా ఉండకపోతుండే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్లను గుర్తించుము అన్నాడు. రైట్. చూడండి, మౌలిక రాజ్యాంగంలో 22 భాగాలు, 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ కలవు. సో మౌలిక రాజ్యాంగంలో మనకు 22 భాగాలు, 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ అన్నాడు. మౌలిక రాజ్యాంగం అంటే 1950 జనవరి 26 నాటికి ఆ ప్రారంభంలో ఉన్న రాజ్యాంగాన్ని మౌలిక రాజ్యాంగం అంటాం. సో అప్పుడు మనకు 12 షెడ్యూల్స్ లేవు, 8 షెడ్యూల్లే ఉన్నాయి. కాబట్టి ఇది తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా? 8 షెడ్యూల్సే ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. 22 భాగాలు ఉన్నాయి, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ 8 ఉన్నాయి, 12 లేవు. కాబట్టి అక్కడ 12 అన్నాడు. కాబట్టి తప్పుడు స్టేట్మెంట్. ఏది? మౌలిక రాజ్యాంగంలో. అలాగే ప్రాథమిక విధులు అనేవి మౌలిక రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. ఎస్, 1950 జనవరి 26 నాడు ప్రాథమిక విధులు ఉన్నాయా? లేవు. మనకు ఎప్పుడు చేర్చారు ప్రాథమిక విధులు? 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ప్రాథమిక విధులు చేర్చి 1977 జనవరి 3 నుండి అమల్లోకి వచ్చాయి. అందుకే మనము జనవరి 3 నాడు ప్రాథమిక విధుల దినోత్సవం జరుపుకోమని చెప్పేసి మనకు జస్టిస్ వర్మ కమిటీ సూచించడం జరిగింది. రైట్. కాబట్టి బి ఒకటే ఆన్సర్ అవుతుందండి. బి మాత్రమే. ఇటువంటివి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. బి మాత్రమే సరైన స్టేట్మెంట్ అవుతుంది తప్ప ఏ సరైన స్టేట్మెంట్ కాదు. ఎందుకంటే మనకు ఒరిజినల్ రాజ్యాంగంలో, మౌలిక రాజ్యాంగంలో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి, 12 షెడ్యూల్స్ అనేవి లేవు. నెక్స్ట్ చూడండి, ఈ క్రింద పేర్కొన్న ఏ చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు అన్నాడు. చూడండి, 1935 భారత ప్రభుత్వ చట్టం అని చెప్పాలి. ఎందుకంటే మన భారతదేశంలో ద్రవ్య విధానాన్ని నియంత్రించడానికి, మానిటరీ పాలసీ అంటాం, ద్రవ్య విధానాన్ని నియంత్రించడానికి 1935 ఏప్రిల్ 1 నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనకు మొట్టమొదట కలకత్తా కేంద్రంగా ఏర్పాటు చేసి 1937లో బొంబాయికి మార్చారు. ఆ తర్వాత 1949 జనవరి 1 నాడు జాతీయం చేశారు. ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్లతో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో ద్రవ్య విధానాన్ని నియంత్రిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1935 ఏప్రిల్ 1 నాడు ఆర్బీఐని ఏర్పాటు చేశారు. కాబట్టి మన భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1 నాడు ప్రారంభమై మార్చి 31తోనే ఎండ్ అవుతుంది. అలాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. నెక్స్ట్ చట్టం చూడండి. నెక్స్ట్ ప్రశ్న ఏమిచ్చాడు? జాబితా 1, జాబితా 2 ఇచ్చాడు. అంటే ఏ దేశం నుండి ఏం స్వీకరించామనేది మనకు అడగడం జరిగింది. యాక్చువల్గా భారత రాజ్యాంగానికి ఆధార రాజ్యాంగాల సంఖ్య 60 అండి. మన భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించాం. ఏ దేశంలో ఏముంది అనేది పరిశీలించి మన రాజ్యాంగం కాపీ కొట్టేసి మనము భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. అందుకే అంబేద్కర్ ఏమంటాడు? ప్రపంచ రాజ్యాంగాలను కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని తయారు చేశాము అంటాడు. అలాగే గ్రానివిల్ ఆస్టిన్ అనే చరిత్రకారుడు ఏమన్నాడు? భారత రాజ్యాంగం అనేది అతుకుల బొంత అని చెప్పేసి గ్రానివిల్ ఆస్టిన్ అనే చరిత్రకారుడు అన్నాడు. కారణం ఏంటి? వివిధ దేశాల నుంచి మనం వివిధ అంశాలను స్వీకరించాం కాబట్టి. ఏమేమి తీసుకున్నాం అనేది మనం ఒకసారి చూస్తే, ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఎస్, భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి తీసుకుంది. ఏకి 1 ఉండాలి. ఆ తర్వాత అత్యవసర పరిస్థితులు అవలంబించే విధానాలను జర్మనీ నుంచి తీసుకున్నాం. జర్మనీలో ఉండే రాజ్యాంగాన్ని వైమూర్ రాజ్యాంగం అంటారు. మరి ఆ వైమూర్ రాజ్యాంగానికి సంబంధించిన జర్మనీ నుంచి అత్యవసర పరిస్థితులు అవలంబించే విధానాలను తీసుకున్నాం. ఆ తర్వాత గవర్నర్ నియామకం, ఎస్, కెనడా నుంచి తీసుకున్నాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 155 ప్రకారము, నిబంధన 155 ప్రకారము గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. కాబట్టి గవర్నర్ నియామకం అనేది కెనడా నుంచి తీసుకున్నాం. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ విధానం. సో రాజ్యాంగాన్ని సవరించే విధానం ఆర్టికల్ 368 ప్రకారము భారత రాజ్యాంగాన్ని 3 రకాలుగా సవరిస్తారు. అలా సవరించే విధానాన్ని మనం దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇబ్బంది ఏం పెట్టలేదు. A1, B2, C3, D4 అని చెప్పేసి ఆన్సర్ చెప్పాలి. కాబట్టి సో ఎప్పుడైనా సరే చూడండి అన్న, A1, B2 అనగానే ఇది పెట్టొద్దు ఎమ్మటే. మళ్ళీ ఇంకో చూడండి, ఇక్కడ కూడా అడిగిండు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆప్షన్స్ కూడా
కరెక్ట్గా చూసుకొని ఆన్సర్ పెట్టాలి. కాబట్టి A1 B2 C3 D4 అని చెప్పేసి ఆన్సర్ పెట్టాలి. ఓకే, మొదటి రెండు సేమ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మూడో ఆప్షన్ కూడా సరిగా ఉందా లేదని చూసుకోవాలి. ఎందుకంటే తెలిసి ఆన్సర్ తొందరలో A1 B2 ఇక్కడ అంటే సరిపోయింది, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇదే ఆప్షన్ ఇక్కడ ఇచ్చి A1 B2 అని ఇచ్చింది కాబట్టి అదే ఆన్సర్ అని పెట్టేసి రావద్దు. C3 CD కూడా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా అటువంటివి అభ్యర్థులు పాటించాలి. రైట్, నెక్స్ట్. ఈ క్రింది స్టేట్మెంట్లలో సరి అయినవి గుర్తించండి అన్నాడు. సరి అయినవి గుర్తించండి అన్నాడు. సో చూడండి, రాజ్యాంగ నిర్మాణ సభ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9 నాడు జరిగింది. ఎస్, తొలి సమావేశం జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించాడు. తప్పు. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఎవరు అధ్యక్షత వహించాడు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా అధ్యక్షత వహించాడు. రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించలే. సో మరి డాక్టర్ సచ్చిదానంద సిన్హా, ఓకే, డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఎందుకు అధ్యక్షత వహించాడు? హాజరైన వారిలో అత్యంత సీనియర్ మోస్ట్ వ్యక్తి కాబట్టి తొలి సమావేశానికి సచ్చిదానంద సిన్హా అధ్యక్షత వహించాడు. కాబట్టి రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి సచ్చిదానంద సిన్హా అధ్యక్షత వహించాడు. ఇది తప్పుడు స్టేట్మెంటు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 26 నాడు ఆమోదించింది. తప్పండి. ఏ రోజు ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు? 1949 నవంబర్ 26 నాడు ఆమోదించింది. 1949 నవంబర్ 26 నాడు ఆమోదించింది తప్ప 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇది కూడా తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది. ఇది కరెక్ట్, ఈ రెండు తప్పు. ముసాయిదా కమిటీ 1947 ఆగస్టు 29 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడింది. ఎస్, ముసాయిదా కమిటీ అనేది 1947 ఆగస్టు 29 నాడు ఏర్పడింది. కాబట్టి మనకు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ సరి అయింది అవుతుంది? డి సరి అయింది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏ డీలు సరి అయినవి అని చెప్పాలి. ఏమని చెప్పాలి? ఏ డీలు సరి అయినవి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఓకే, రైట్. అలా నెక్స్ట్ చూడండి, జతపరచుము రాజ్యాంగ పరిషత్తు వివిధ వర్గాల ప్రాతినిధ్యం. రాజ్యాంగ పరిషత్తులో ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామినరు ఈ ప్రశ్న అడిగాడు. సో ఎవరికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు అనేది మనం చూస్తే, సో ముస్లింలకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రాతినిధ్యం వహించాడు. మైనార్టీలకు హెచ్సి ముఖర్జీ, కార్మికులకు బాబు జగ్జీవన్ రావు, పారసీలకు హెచ్పి మోడీ ప్రాతినిధ్యం వహించాడు. సో డీకి 1 ఉండాలి. డీకి 1 ఉండాలంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్ 1 ఉంది. చూడండి మిగతాయి. ముస్లింలు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఎస్, ఓకే. తర్వాత మైనార్టీలు హెచ్సి ముఖర్జీ, రైట్. కార్మికులు బాబు జగ్జీవన్ రావు, C4. కాబట్టి ఆన్సర్ ఇది. సో కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యము ఒక్కొక్క వర్గం తరపున రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం వహించిన మతం వాళ్ళు ఉన్నారు. కొన్ని మతాలకు కొంతమంది ప్రాతినిధ్యం వహించారు, కొన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి దాని మీద ప్రశ్న అడిగాడు. ఇది 14వ. నెక్స్ట్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము. భారతదేశంలో ఉన్నత సివిల్ సర్వీసులపై ఏర్పాటు చేయబడిన కమిషన్ సిఫార్సు అనుసారము 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారతదేశంలో నెలకొల్పారు అని చెప్పారు. సో భారతదేశంలో ఉన్నత సివిల్ సర్వీసులపై ఏర్పాటు చేయబడిన కమిషన్ సిఫార్సు అనుసారం 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత్లో నెలకొల్పారంటే కరెక్టే. ఓకే. ఆ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం కేంద్రంలో సమాఖ్య, రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. రైట్, ఓకే. 2 సరైన స్టేట్మెంట్లు అండి, ఏబీలు సరైనవి. ఎందుకంటే మనకు 1926లో లీ కమిషన్ అండి. ఏ కమిషన్? లీ కమిషన్ సిఫార్సు మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తర్వాత మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మన భారత రాజ్యాంగంలో 315 ఆర్టికల్ నుండి 323 నిబంధన వరకు పొందుపరచడం జరిగింది. కాబట్టి సివిల్ సర్వీసులకు సంబంధించి మరి 1926లో యూపీఎస్సీని ఏర్పాటు చేశారు. భారతదేశంలో సమాఖ్య, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది 1935 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఏబి 2 సరైనవి. ఓకే, రైట్. నెక్స్ట్, సో కమిటీలు అడిగాడండి. జతపరచుమని చెప్పేసి కమిటీలు అడిగాడు. రాజ్యాంగ పరిషత్తులో 22 కమిటీలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అందులో చూడండి,
ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే జేబీ కృపాలాని. ఎవరి జేబీ కృపాలాని? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జేబీ కృపాలాని. ఆయన రాజ్యాంగ పరిషత్తులో ఉప కమిటీకి జేబీ కృపాలాని అధ్యక్షత వహించారు. అదే రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల కమిటీ అని ఉంటే ఎవరికి అధ్యక్షత వహించేవాడు? సర్దార్ వల్లభాయ్ పటేల్. కానీ ఇక్కడ ఉప కమిటీ అన్నాడు కాబట్టి జేబీ కృపాలాని. ఆ తర్వాత మైనార్టీల ఉప కమిటీ హెచ్సి ముఖర్జీ. సో అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారని ఉప అని పెట్టాడు, ఉప కమిటీ అని అడిగాడు, డైరెక్ట్ కమిటీ అడగలే. సో మైనార్టీల ఉప కమిటీ హెచ్సి ముఖర్జీ. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి అధ్యక్షుడు గోపీనాథ్ బోర్డోలాయిడ్. అస్సాం రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి గోపీనాథ్ బోర్డోలాయిడ్ అనేటువంటి వ్యక్తి ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి. రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీకి జీవి మౌలంకర్, మొట్టమొదటి లోక్సభ స్పీకర్ అయినటువంటి జీవి మౌలంకర్ గారు అధ్యక్షత వహించారు. సో కాబట్టి ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి జేబీ కృపాలాని అంటే A2 ఉండాలి. A2 అన్ని 2లే ఉన్నాయి. మైనార్టీ కమిటీకి హెచ్సి ముఖర్జీ B3 ఉండాలి. A2 B3 రెండు కాదు. ఓకే. ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి గోపీనాథ్ బోర్డోలాయర్ C4 ఉండాలి. కాబట్టి రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీకి జీవి మూలంకర్. సో ఆన్సర్ వచ్చేసి 1. ఓకే. నెక్స్ట్ మళ్ళా ప్రతిపాదన ఇచ్చింది. సో 1946 నాటి రాజ్యాంగ నిర్మాణ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నిక కావలేదు. ఎస్, ఎందుకంటే సార్వత్రిక వయోజన ఓటు ఆధారంగా రాలేదు, ప్రావిన్షియల్ అసెంబ్లీల చేత మరి పరోక్షంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి సో ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. 1946 చూడండి, క్వశ్చన్ చూడండి. 1946 నాటి రాజ్యాంగ నిర్మాణ సభ సార్వత్రిక వయోజన ఓటు ఆధారంగా ఎన్నుకోబడలేదు అన్నాడు. సార్వత్రిక వయోజన ఓటు అంటే మనం ఓటేయడం ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకోలే. మనము అప్పట్లో ప్రావిన్షియల్ అసెంబ్లీలు ఎన్నుకుంటే ఆ ప్రావిన్షియల్ అసెంబ్లీలు కలిసి రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. కాబట్టి ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా రూపొందించబడిన పథకానికి లోబడి రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడింది. సో కాబట్టి మనకి ఇక్కడ జనరల్గా చూడండి, 1946 నాటి రాజ్యాంగ నిర్మాణ సభ సార్వత్రిక వయోజన ఓటు ఆధారంగా ఎన్నిక కాబడలేదు. రైట్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా రూపొందించబడిన పథకానికి లోబడి రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడింది. కాబట్టి మనకు రాజ్యాంగ నిర్మాణ సభ ఎలా ఏర్పడింది అనేది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అది రెండిటికి సరైన ఆన్సరే అవుతుంది. ARలు 2 సరైనవే, Aకి 6 సరైన వివరణే అవుతుంది. ఇబ్బంది ఏం పెట్టలేదు ఇది కూడా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. జతపరచుము అన్నాడు. చట్టాలు ఇచ్చింది ఇక్కడ చూద్దాము. రెగ్యులేటింగ్ చట్టం అన్నాడు. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏమని పేరు మార్చారు? బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చారు. కాబట్టి చూడండి, బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్పు. రైట్. ఏకి 2 ఉండాలి. మింటో మార్లే సంస్కరణ ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ఓకేనా. బికి 3 ఉండాలి. A2 B3. నెక్స్ట్ 1833 చార్టర్ చట్టం ద్వారా, ఓకే, 1833 చార్టర్ చట్టం ద్వారా భారత కౌన్సిల్ చట్టం ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాన్ని కల్పించారు. సో చూడండి, మనకు ఏకి 2 ఉండాలి, ఆ తర్వాత బికి 3 ఉండాలి, ఆ తర్వాత ఇది ఆప్షన్ ఎందుకు పడలేదు మరి. కౌన్సిల్ చట్టం ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం కల్పించారు. ఆన్సర్ వచ్చేసి 3 అండి ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఈ క్రింది వారిలో రాజ్యాంగ నిర్మాణ సభలో ఆశయాల లక్ష్యాల తీర్మానం ప్రవేశపెట్టిన వారు అన్నాడు. ఆశయాల లక్ష్యాల తీర్మానం ప్రవేశపెట్టిన వారు ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ అండి. ఓకే. 1946 డిసెంబర్ 13 నాడు జవహర్ లాల్ నెహ్రూ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు 1947 జనవరి 22 నాడు ఆమోదించింది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది? జవహర్ లాల్ నెహ్రూ ఆశయాల లక్ష్యాల తీర్మానానికి సంబంధించి ప్రవేశపెట్టిన వాళ్ళు జవహర్ లాల్ నెహ్రూ. ఏ రోజు ప్రవేశపెట్టాడు? 1946 డిసెంబర్ 13 నాడు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. రైట్. నెక్స్ట్
చూడండి, ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించుము అని, సరైనవి గుర్తించుము. చూడండి, 1930 చట్టం భారత రాజ్యాంగానికి అత్యంత మూలాధారం. ఎస్, భారత రాజ్యాంగానికి అత్యంత మూలాధారమైన చట్టం 1935 చట్టం. అందుకే ఈ చట్టంలోని 70% అంశాలని, దాదాపు 250 విషయాల్ని భారత రాజ్యాంగం యథాతథంగా స్వీకరించింది. అందుకే ఇది మూలమైన చట్టంగా మనం చెప్పుకుంటాం. అలాగే 1944లో ముస్లిం లీగ్ సహకారం కోసం రాజాజీ ఫార్ములాను తయారు చేశారు. ఎస్, ఫస్ట్ మనం కలుద్దాము, భారతీయుల యొక్క సహకారం కోసము మరి రాజాజీ ప్రణాళికను తయారు చేశారు. ఇది కూడా సరైన స్టేట్మెంట్ అవుతుంది. 1946 డిసెంబర్ 2 నాడు భారత తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. ఓకే, సో ఇది కాదు. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఇది కాదు, ఈ రెండు కాదండి, ఏబీలు మాత్రమే సరైనవి. ఓకే, ఏబీలు సరైనవి, ఏబీలు అనేవి సరైన స్టేట్మెంట్లు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ క్రింది వారిలో రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు అని అడిగాడు. రాష్ట్రాల కమిటీకి చూడండి, కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల కమిటీకి చైర్మన్ ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. రాజ్యాంగ పరిషత్తులో రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్ రైట్. నెక్స్ట్ జతపరచుము అన్నాడు. జతపరచుము కమిటీ చైర్మన్ ఇచ్చాడండి. ఇది కూడా సో సారథ్య సంఘము స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అలాగే ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి జేబీ కృపలాని, కేంద్ర రాజ్యాంగ కమిటీకి జవహర్ లాల్ నెహ్రూ, రాష్ట్ర ప్రావిన్సుల రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. కాబట్టి ఏకి స్టీరింగ్ కమిటీకి రాజేంద్ర ప్రసాద్ A2 అవుతుంది, ఈ రెండు కావు. ఆ తర్వాత ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జేబీ కృపలాని B3 అవుతుంది. ఆ తర్వాత కేంద్ర రాజ్యాంగ కమిటీ జవహర్ లాల్ నెహ్రూ, రాష్ట్ర రాజ్యాంగ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏంటి? 1. రైట్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ 23వ క్వశ్చన్. ఈ క్రింది వాళ్ళలో రాజ్యాంగ పరిషత్తుకు ముఖ్య న్యాయ సలహాదారుడు ఎవరంటే బెనగల్ నరసింహరావు అండి, బిఎన్ రావు. సో 1946 డిసెంబర్ 11 నాడు బిఎన్ రావును రాజ్యాంగ పరిషత్తు ముఖ్య న్యాయ సలహాదారుడుగా నియమించడం జరుగుతుంది. ఈయన చిత్తు రాజ్యాంగాన్ని కూడా రచించాడు. సో కాబట్టి బెనగల్ నరసింహరావు, బిఎన్ రావు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ జతపరచుము చట్టాలు అడిగాడు. ఓకే, సో ఫస్ట్ రెగ్యులేటింగ్ చట్టం 1773కి సంబంధించి ఇక్కడ ఇచ్చిన దాంట్లో అయితే కలెక్టర్ పదవి. యాక్చువల్గా కలెక్టర్ పదవిని 1772లోనే ప్రవేశపెడతారు, కానీ ఇక్కడ ఇచ్చిన దాంట్లో రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించి సంబంధం కలెక్టర్. ఇది ఇక్కడ A2 ఈ రెండు వస్తుంది, ఇవి కావు. పిట్స్ ఇండియా చట్టం 1784 ద్వంద్వ పాలనకు నాంది పలికింది, కాబట్టి B4. ఓకే, ఈ రెండు అట్లే ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి. మింటో మార్లే సంస్కరణ ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు C3. సో ఇది ఆన్సరు. భారత ప్రభుత్వ చట్టము 1935 సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు, ఇది ఆన్సర్ 1. సో చూడండి, మనకు 24వ ఆన్సర్ వచ్చేసి 2 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి హేతువు. 1935 చట్టం భారత రాజ్యాంగాన్ని ముఖ్య ఆధారం. ఎస్, ఎందుకంటే ఈ చట్టంలోని 70% అంశాలని యథాతథంగా భారత రాజ్యాంగం చూసి రాసింది కాబట్టి ఇది రాజ్యాంగాన్ని మూలాధారం. భారత రాజ్యాంగ పరిషత్ ఎక్కువ అంశాలు 1935 చట్టం నుండి స్వీకరించింది. ఎస్, ఎక్కువ అంశాలు స్వీకరించింది కాబట్టి భారత రాజ్యాంగాన్ని ముఖ్య మూలాధారమైంది. కాబట్టి A6లో 2 సరైనవి, Aకి 6 సరైన వివరణ అవుతుంది. కాబట్టి 1 ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది ఎవరంటే హెచ్వి కామత్ అండి. భారత రాజ్యాంగాన్ని ఇంద్రుడి వాహనమైనటువంటి ఐరావతంతో పోల్చినటువంటి వ్యక్తి హెచ్వి కామత్. కాబట్టి హెచ్వి కామత్ గారు మరి చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని ప్రపంచ రాజ్యాంగాన్ని కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని స్వీకరించామన్నది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు. అలాగే అంబేద్కర్ ఇంకా ఏమన్నాడంటే భారత రాజ్యాంగం మంచి ఉద్దేశంతో రాయబడింది, ఏదైనా సరే రాజ్యాంగంలో లోపం ఉంటే అది మనిషి యొక్క కపట ప్రేమే తప్ప
రాజ్యాంగం యొక్క లోపం కాదు అని చెప్పేసి చిట్ట చివరిగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ జతపరచుము. ఓకే, సో జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్ని మనకు ఇచ్చినాడండి. సో మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ దేశానికి ప్రధానమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకి 1 ఉండాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధానమంత్రి హోంశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రి. అందుకే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 11ను మనం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి. కాబట్టి ఏకి 1 ఉండాలి, బికి 2 ఉండాలి, సికి 3 ఉండాలి, డికి 4 ఉండాలి. కాబట్టి A1 B2 C3 D4, A1 B2 C3 D4. రైట్, ఆన్సర్ వచ్చేసి 2, A1 B2 C3 D4 అని చెప్పేసి ఇది ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది స్టేట్మెంట్లలో సరి కానిది గుర్తించండి అన్నాడు. సరి కానిది, నాట్ మ్యాచ్ ద ఫాలో. సో చూడండి, 1793 చార్టర్ చట్టం బోర్డు కార్యదర్శిని బ్రిటిష్ పార్లమెంటులో కూర్చోవడానికి అనుమతించారు. అవునండి, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి బోర్డు కార్యదర్శి ఎవరైతే ఉంటారో వాళ్ళను పార్లమెంట్లో కూర్చోవడానికి పర్మిషన్ ఇచ్చారు. రైట్. 1933 చార్టర్ చట్టం ద్వారా లా కమిషన్ ఏర్పాటు. రైట్. 1909 చట్టం ద్వారా పరోక్ష ఎన్నిక విధానం, పరోక్ష కాదండి ప్రత్యక్ష ఎన్నిక విధానం. ఎందుకంటే పరోక్ష ఎన్నిక విధానం అనేది 1892 భారత కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు కాబట్టి ఇది సరికాదు. ఇంకోటి ఏం పెట్టాడు, 1930 చట్టం ద్వారా సమాఖ్యను ప్రవేశపెట్టారు అని పెట్టారు. ఎస్, ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షుడు అండి. ఉప కమిటీకి అయితే జేబీ కృపాలాని, ప్రాథమిక హక్కుల కమిటీకి అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఓకే, ఇంకా మిగతా ఉన్నాయి కదా. మరి జవహర్లాల్ నెహ్రూ కేంద్ర రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు, అంబేద్కర్ గారు ఏ కమిటీకి, ముసాయిదా కమిటీకి, మున్షి క్రెడెన్షియల్ కమిటీకి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ రైట్, జతపరచుము. షెడ్యూల్స్ ఇచ్చారు, షెడ్యూల్స్ అనేవి ఇచ్చారు. సో రెండో షెడ్యూల్, ఓకే, ఫస్ట్ మనకు చూడండి 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులు, డికి 1 ఉండాలి. లేదండి డికి 1, ఈ 2 కాదు. ఓకే, 5వ షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ పరిపాలన, సికి 4 ఉండాలి. సో కాబట్టి ఇది ఓకే. ఆ తర్వాత 3వ షెడ్యూలు పదవి ప్రమాణ స్వీకారాలు. 3వ షెడ్యూల్ ఏం చెప్తుంది మనకు, పదవి ప్రమాణ స్వీకారాలు. రైట్. B3. 2వ షెడ్యూల్ ఏం చెప్తుంది, జీతభత్యాలు. ఏం చెప్తుంది, జీతభత్యాలు. మనకు 2వ షెడ్యూల్లో జీతభత్యాలు, 3వ షెడ్యూల్లో పదవి ప్రమాణ స్వీకారాలు, 5వ షెడ్యూల్లో ఎస్సీ ఎస్టీ పరిపాలన, 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. మనకు భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రారంభంలో మౌలిక రాజ్యాంగంలో 8 షెడ్యూల్స్ ఉండేవి. ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, ప్రాథమిక విధులు అనే భావాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, రష్యా నుంచి తీసుకున్నాం. ఇక్కడ నుండి రష్యా దేశం నుండి స్వీకరించాం. 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా జస్టిస్ స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కాబట్టి ప్రాథమిక విధుల్ని మనం రష్యా నుంచి తీసుకున్నాం. అమెరికా నుంచి ఏం తీసుకున్నాం, మరి ప్రాథమిక హక్కులను తీసుకున్నాం. అలాగే ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నాము, గణతంత్ర విధానాన్ని తీసుకున్నాం. కెనడా దేశం నుంచి ఏం తీసుకున్నాము, గవర్నర్ నియామకాన్ని తీసుకున్నాము. సో కాబట్టి మనకు ప్రాథమిక విధులు అనే భావాన్ని మాత్రం ఎక్కడి నుంచి తీసుకున్నాం, రష్యా దేశం నుండి స్వీకరించాం. ఓకే, సో ఇవి మనకు ప్రీవియస్లో అడిగినటువంటి ప్రశ్నలుగా మనము చెప్పుకోవాలి. ఓకేనా.